ప్రపంచంలో 8వ వింత ఏంటో తెలుసా? ఒక ప్రాణ స్నేహితుడు ఉంటే జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా సరే హ్యాపీగా బ్రతికేయొచ్చు. అలానే కొన్నిసార్లు ఫ్రెండ్ వల్లనే జీవితం నాశనం అయిపోతుందనుకోండి. ఏదేమైనప్పటికీ లైఫ్‌లో ఫ్రెండ్ అనేది చాలా ముఖ్యం బిగులు. హలో గాయ్స్, నేను మీ సనమ్‌లాగా రాజు, అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. చూసారా, బెంగుళూరులో ఇంతలా వర్షం పడుతున్నా సరే మా ఫోకస్ ఏమాత్రం మిస్ అవ్వకుండా వానలో తడుస్తూ తినడానికైతే వచ్చేసాము. నిజంగా వానలో ఎన్నో తిప్పులు పడుకుంటూ ఒకే గొడుగుకి నిద్రం కలిసి బీటీఎంలో ఉన్న పంచవతి హోటల్‌కైతే వచ్చేసాము. ఇక్కడికి రావడమేమో కానీ నా బట్టలు మొత్తం తడిసిపోయాయి. కానీ చేతి కూడా మాత్రం హ్యాపీగా గొడుగు కిందకు తడవకుండా వచ్చాడు. బహుశా ఇదేనేమో నమ్మకద్రోహం అంటే. సరే అని చెప్పి నాకు కేసరిబాత్ చెప్పుకున్నాను. వాడు మాత్రం కరువులో నుండి వచ్చినోళ్ళలాగా 2 ప్లేట్లు ఇడ్లీలు చెప్పుకున్నాడు. అది చూడంగానే నాకు మొహమాటం అనిపించింది. అరే నువ్వు మనిషివా మనం మృగానవరా అని అనిపించింది. నేనైతే కొంచెం మొహమాటంగా సగం కేసరినే తిన్నాను. మనోడికి 2 ప్లేట్లు ఇడ్లీలు సరిపోక మిగిలిన కేసరి కూడా గుమ్మేశాడు. ఫ్రెండ్స్, మనకు మొత్తం బిల్ అయితే 100 రూపీస్ అయితే అయింది. మన ఛానల్స్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎలా ఉంటుందని ఆశిస్తూ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.